హలో అండి, గుడ్ మార్నింగ్. ఇలా మొత్తం వర్షం ఉన్నది. ఇలా కారుబార్ ఎట్లుంటుంది ఏమని భయం అవుతుంది. పొద్దున వచ్చేసినాను, 7:30 అవుతుంది. చాలా మన ఇక గేమ్ స్టార్ట్ చేద్దాం. వచ్చి ఇలాంటి వీడియో అయితే నుంచి కంటిన్యూ చేద్దాం. నడవండి. మనకు 10 గంటలకు ఒక బుకింగ్ పడ్డది. ఈయన ఉన్న దగ్గర నుంచే ఆన్ చేస్తే లొకేషన్కి వచ్చేసినాం ఆల్రెడీ అంటుంది. ఏ నుంచి మనకు తాడబందికి పోవాలంట. చిన్న బుకింగ్ ఇక తీసేసుకున్నా, ఏం చేస్తాం. పొద్దున్న నుంచి ఒకడు మల్టిపుల్ టైమ్స్ ఊకే బుక్ చేసి ఒకసారి క్యాన్సిల్ చేస్తుండు, డ్రైవర్ రీజన్ పెడుతుండు, పరిశాన్ చేస్తున్నాడు. చలో వచ్చేసినాం మనం పికప్ పాయింట్కి. మన లోడ్ 4 డబ్బాలు తాడబంది తీసుకెళ్ళాలి. 2.3 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్. ఇటు మన చెప్పిన కదా తాడబంది ఎక్కువ ఉన్నది. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇక వరదల నుంచే పోవాలి. ముందటికేని టర్నింగ్ చేస్తుండే కానీ ఇక్కడ మరినాక చూసిన ఇక్కడ నీళ్ళు ఉన్నాయని. ఇంత వర్షం ఎప్పుడు పడిపోయింది అన్న? పొద్దున్న నుంచి అయితే కాలు చినుకులే పడుతున్నాయి. చాలా పోని మనం వచ్చేసినాం కొరియర్ దగ్గరికి. డ్రాప్ చేసేద్దాం. ఈ బుకింగ్లో మనకి 202 రూపాయలు మిగిలినాయి. ఇక వర్షం ఫుల్ పడుతున్నది. అన్లోడింగ్ వీడియో తీయడానికి రాలేదు. కానీ ఇక్కడికి వచ్చినందుకు ఏమైందంటే మనకు ఈ నుంచి ఇంకొక బుకింగ్ వచ్చింది పటన్ చెరువుకి. చూపెడతా డీటెయిల్స్. 1.4 కిలోమీటర్ వచ్చింది మనకి పటన్ చెరువు బుకింగ్. వచ్చేసిన ఆల్మోస్ట్ పికప్ పాయింట్. వర్షం నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నది. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇలా కొంచెం ఇట్లానే ఉంటుంది, మస్క అడ్జస్ట్ చేసుకోండి. మధ్యలు దూడుస్తుంటా ఆపి. ఇక్కడ నుంచి ఇళ్ళ నుంచి చూపెడుతుంది పికప్. చలో లోడింగ్ చేసేసుకుందాం. ఏముందో మెటీరియల్ లేదు. కవర్ అయితే వేస్తున్నా, నాంతే నా మీద వేయకూర్రి. కవర్ వేసిన దాని మీద ఇంకో కవర్ వేసుకుంటా. 28 కిలోమీటర్స్ వచ్చింది మనకి మా డ్రాప్ లొకేషన్. ఏమంటే 100 కిలోలు 120 కిలోలే ఉన్నది. కానీ కాయిల్ నానొద్దు అది ఇది అంటుంది. అన్న మళ్ళీ వాతావరణం చూసినారు కదా, ఇట్లాంటి టైంలో బుక్ చేసినామంటే వాళ్ళు ఇంకెవరెవరినో తిట్టుకుంటున్నారు. ఏం చేస్తాం. నేనైతే లోపల పైనదే వేస్తే కూడా మనకి కింద ఫ్లోర్ మంచిగానే ఉంటుంది. అయినా సరే ఇంకొక కవర్ వేసి కింద ప్యాక్ చేసేసినాను. ప్లస్ పైన నుంచి కూడా మంచిగా గట్టి కట్టుకున్నాను. నా తరఫు నుంచి నేను 100% కవర్ చేసినాను. ఇక మిగతా దేవుని దయ. ఇక చాలా ముందట ఉన్నది తాడబంది క్రాస్ రోడ్. ఆ నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇవాళ ఫుల్ డే ఇట్లనే ఉండేటట్టు ఉన్నది. వర్షం. పటన్ చెరువుకి అయితే వచ్చేసినాను. ఏమన్నా టూల్ ప్లాజా, డమ్మి టూల్ ప్లాజా. ఈ నుంచి వెళ్ళిపోవచ్చు యూటర్న్ చేసుకొని. మనకు యూటర్న్ దూరం చూపెడుతున్నది. కాకపోతే మనం అటువైపు పోవాలి, అటు సైడ్ పోవటానికి లేదు కట్. ఆడ నుంచి యూటర్న్ చేసుకొని అవతల సైడ్ వెళ్ళిపోదాం. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఈ బుకింగ్లో 778 మిగిలినాయి. 780 రూపాయలు అనుకోండి. ఇక ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎప్పటి వరకు వస్తుందో. ఇప్పుడైతే టైం ప్రస్తుతానికి 12:16 అవుతుంది. రిటర్న్ నేను టూల్ ప్లాజా దగ్గర నుంచి అయితే బయటికి వెళ్తున్నాను. ఆ ముందట పోయి ఆగుదాం లెఫ్ట్ సైడ్లో.
8:57 అవుతుంది. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఇక్కడ ముందట ఉంటుంది కదా, అది బెరమల్గూడ అని 3.9 కిలోమీటర్ పికప్ వచ్చింది. 4 కిలోమీటర్లు అనుకోండి పికప్. ఇది మన వనస్థలిపురం దిక్కు డ్రాప్. చలో పోయి పికప్ చేసుకుందాం. ఒకటి 1700, 1800, 1700, 1400 2 కిరాయిలు వచ్చినాయి కానీ మనకు మిస్ అయిపోయింది. ఇది కూడా 1380 రూపాయల 90 రూపాయలు ఏమో సంథింగ్ ఉన్నది. 1400 వరకు ఉన్నది ఇది కూడా కిరాయి. చలో పికప్ పాయింట్కి అయితే పోదాం నడవండి. ఇది బెరమల్గూడ కమాన్. మనం 1.5 కిలోమీటర్న్నర లోపలికి పోవాలన్నట్టు పికప్కి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది మన లోడ్. 2 మెషిన్లు ఇక డబ్బాలు ఉన్నాయి, కవర్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాం. 46 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. నేనే వీడియోలు మనం వచ్చేసినాము వనస్థలిపురము. ఒక 2-3 కిలోమీటర్స్ ఉన్నాయి డ్రాప్ లొకేషన్. ఇది మన డ్రాప్ లొకేషన్. ఈడ ఈ ట్రిప్ ఈడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 1216 రూపాయలు మిగిలినాయి. యాక్చువల్లీ 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు ఆ పక్కన డ్రాప్ చేసినందుకు. ఆ నుంచి 200 మీటర్స్ ఏమో ఉన్నది, 1/2 కిలోమీటర్ కూడా లేదు. ఇక 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేసాను, అందుకు మనకి 1216 రూపాయలు మిగిలినాయి. చాలా టైం అయితే 3:30 అవుతుంది. వనస్థలిపురంలో ఉన్నాను. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుందో. ప్లస్ అయితే ప్లేస్ చూసుకొని ఆపుదాం. ఆడ నుంచి బుకింగ్స్ వస్తలేవని ఇటు మన రామంతపూర్ సైడ్ వచ్చేస్తున్నాను. లేకుంటే మొత్తం డే ఆల్రెడీ సాయంత్రం అవుతున్నది, ఫుల్ డే అయిపోతుంది అట్టే అని. ఇవాళ లంచ్ బిర్యానీ. ఇవాళ మన చాయ్, ఈవినింగ్ చాయ్. ఇక్కడ టీ బ్రేక్ ఆగినానట్టు. ఇక్కడ చాయ్ మంచిగా అనిపిస్తుంది నాకు. చాయ్ తాగినాను. ఇక పక్కకు రామంతపూర్లోకి వెళ్ళిపోదామని. ఇది స్టార్ట్ అయింది. ఓకే, 4:30 గానే వస్తుంది. వర్షం వర్షం వర్షం, పొద్దంతా వర్షం, స్పీడ్గా వర్షం వస్తుంది, కొంచెం గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ ఫుల్ వర్షం వస్తుంది. ఆ ముందట అటు నుంచి లెఫ్ట్ కొడితే రామంతపూర్లోకి వెళ్ళిపోతాం. అక్కడ పోయి చూద్దాం ఏమన్నా బుకింగ్స్ వస్తాయేమో అని. ఈడ నెట్వర్క్ ఉండదు యాక్చువల్లీ. ఆడ కూడా ఆగొచ్చు, ఆ చాయ్ దగ్గర నెట్వర్క్ ఉండదు అక్కడ సరిగా. అందుకే నేను అటు వెళ్ళిపోతాను లోపలికి, రామంతపూర్ సైడ్. 6 అవుతుంది. మనకు ఒక బుకింగ్ వచ్చింది ఇప్పుడు. మదన్నపేట్ కాలనీ, దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ అంటుంది కానీ అలా మదన్నపేట్ కాలనీ అని వచ్చింది. పికప్ అయితే 2 నిమిషాలే ఉంది, పక్కకే ఉంది. పికప్ లొకేషన్ దగ్గరికి అయితే పోదాం ఫస్ట్. చాలా వచ్చేసినాం, లోడింగ్ అయితే చేసేసుకుందాం. ఇది మన పికప్ పాయింట్. అన్ని ఆటోలు ఉన్నాయండి ఇక్కడ, అన్ని కంటైనర్ల ఆటోలు నిండా ఉన్నాయి పక్కకు పోయే రోజులలో. వీళ్ళు తప్పు లొకేషన్ పెట్టారు. మళ్ళీ వాట్సాప్లో ఇంకొక లొకేషన్ పెడితే అది 1.2, 1.3 కిలోమీటర్ ఉన్నది. 1 కిలోమీటర్ ఉన్నది అనుకోండి. ఇక ఆడికి పోతున్నాను ఇప్పుడు పికప్ చేసుకోవడానికి. ఇప్పటిదాకా ఇక్కడనే ఉన్నా, ఈడనే. అటు పోయి మళ్ళీ రివర్స్ ఇట్టేస్తున్నా. ఈ నుంచి చూడండి 2 నిమిషాలు చూపెడుతున్నది.
పికప్ డిస్టెన్స్. ఉత్తగానే అటు పంపించారు, మళ్ళీ ఇటు వస్తున్నా. అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి, ఏం చేస్తాం. ఈసారి మళ్ళా వచ్చేసినాను పికప్ లొకేషన్కి. హోప్ఫుల్లీ ఈసారి కరెక్ట్ కావాలి లొకేషన్. చాలా లోడ్ చేసుకుందాం. ఇది మన లోడు 2 సంచులు. 13 కిలోమీటర్లు వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. మేడము తప్పు లొకేషన్ పెట్టినుండే పికప్ది. యాక్చువల్లీ ఫోన్ చేసి అడగాలి డ్రాప్ లొకేషన్ కూడా కరెక్టా లేదా అని, ట్రాఫిక్లో తిప్పలు పడే కంటే. ఒక్క నిమిషం పక్క కాపీ అడుగుతా, మనకెందుకు టెన్షన్. ఫోన్ చేసి అడుగుతాం. డ్రాప్ లొకేషన్ కూడా తప్పే ఉండే. సంతోష్ నగర్ బస్ స్టాప్లో వెళ్ళి డెలివరీ చేయాలంట. ఇంకా నయం, అడిగిన నయమైంది. వాళ్ళు పెట్టిన లొకేషన్ కంటే 1 కిలోమీటర్ తక్కువనే ఉంది. కాకపోతే అడగకపోతే అటు తిరుగుడు అవుతుండే కదా మొత్తం. చలో పోదాం నడవండి. కామనేని ఫ్లైఓవర్ పైన ఉన్నాను ప్రస్తుతానికి. వీళ్ళకు పికప్ కూడా అర్జెంటే ఉన్నది, డెలివరీ కూడా అర్జెంటే ఉన్నది. కానీ లొకేషన్లో మాత్రం తప్పు పెడతారు. పికప్ లొకేషన్ తప్పే ఉండే, ఇప్పుడు డ్రాప్ లొకేషన్ కూడా తప్పే ఉన్నది. కానీ పనులు మాత్రం అర్జెంట్ అంట. అర్జెంట్ ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్ చేయాలి కదా. మనం వచ్చేసినాము బస్ స్టాప్ దగ్గరికి. ఎక్కడ ఉంది బస్ స్టాప్? డెలివరీ చేసేద్దాం. ఎక్కడుందో చూసి అక్కడ. అన్లోడింగ్ అయిపోయింది. అన్లోడింగ్ షూట్ చేయలేదు, 2 సంచులు ఉండే కదా, జల్దీ దింపేసినారు. ఆడ పోలీసు వాళ్ళు కూడా తీ అంటే జల్దీ తీసేసినారు. ఈ బుకింగ్లో మనకి 430 రూపాయలు మిగిలినాయి, 430 రూపీస్. కొంచెం నాకు ఇక్కడ ఏరియాలు అర్థమైతే లేవు. లొకేషన్లు దూరం దూరం నుంచి వస్తున్నాయి పికప్లు. చిన్న చిన్న బుకింగ్లు వస్తున్నాయి, దూరం దూరం నుంచి వస్తున్నాయి. కొంచెం ఇటు బయటికి వెళ్ళి ఆ నాంపల్లి, లేకపోతే ఆ నాంపల్లి కూడా క్రాస్ అయినాక మళ్ళీ అక్కడ పోయి ఆన్ చేస్తా. ఇప్పుడైతే ఆఫ్లైన్ చేసేసినా. మళ్ళీ ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఆన్ చేసేస్తాం. టైం అయితే 7:30 అవుతుంది ప్రస్తుతానికి. ఈ ఏరియా నుంచి బయట పడ్డాక మళ్ళీ చూద్దాం. నేనైతే ఇక ఇయ్యాలకి 7కి స్టాప్ చేస్తున్నాను. టైం కూడా 9:30 అవుతున్నది. చేయాలనుకుంటే చేయొచ్చు కానీ బుకింగ్స్ వస్తలేవు. ఇక గంట సేపు అవుతుంది. ఇక ఈ నుంచి బుకింగ్స్ అప్పుడు చేస్తలేవు. ఇక అట్లనే బండి పెట్టేస్తున్నా. మన ఇయ్యాల టర్నింగ్ వచ్చేసి 2630 రూపాయలు. లైట్ కూడా వచ్చేసింది. 2630 రూపీస్ ఇయ్యాల టర్నింగ్. రేపటి వీడియోలో కలుసుకున్నాం. యాతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి. కొంచెం లైక్లు తక్కువ అయిపోతున్నాయి వీడియోస్కి. ఓకే, మళ్ళా బాయ్.